తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము నిజానికి వయోవృద్ధుల ఆదివారం అని ఉన్నప్పటికీ 27వ తేదీన దక్షిణ ఇండియా సంస్థాపనా దినాన్ని పురస్కరించుకొని ఈ దినము సంఘ ఐక్యత కొరకు మనము ఆ అంశాన్ని కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తత్సంబంధంగా పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 17వ అధ్యాయము 23వ వచనం మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. నిజానికి 22వ వచనం నుంచి చదువుతున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడ, అతి పరిశుద్ధుడ, నిత్యుడైన తండ్రి, గొప్ప దేవ, నమ్మదగిన దేవ, సత్యుడైన తండ్రి, శాశ్వతుడ, వందనాలు మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి. గడిచిన కాలమంతటిలోనూ దాదాపుగా 8 దశకాలు పూర్తి చేసుకొని 9వ దశకంలోనికి ప్రవేశించనన్న మాకు తండ్రి, ఈ యొక్క దక్షిణ ఇండియా సంఘ ఐక్యతను మేము జాగ్రత్తగా మా ముందుంచుకొని తత్సంబంధమైనటువంటి కారణాలతో మీకు స్తుతులు అర్పించేటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, జీవము కలిగిన దేవుడవు. కొనసాగేటువంటి నీ ప్రేమలో ఈ సంఘం జీవించి ఉన్నదని చెప్పేదానికి తండ్రి, తరము తర్వాత తరము వారు ప్రభా ఈ ఐక్యతలో నీ యొక్క ఉనికిని చూడగలిగే భాగ్యం ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నీ పవిత్ర వాక్యాన్ని బోధించినప్పుడు మాతో ఉండండి. నీ పవిత్ర స్వరాన్ని మాకు వినిపించి మా హృదయాలు సంధించి మరలా తిరిగి మేము పునరీకీకరణతో సంఘం యొక్క ఐక్యతకు మేమందరము దోహదపడే రీతిలో మమ్మల్ని ప్రేరేపించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, దేవుని మహాకృపలో ఈ దినము దక్షిణ ఇండియా సంఘ ఐక్యత గురించే కాకుండా సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క ఉనికిని, సంఘ ఐక్యతను సంస్మరిస్తూ తత్సంబంధమైన హేతువుతో దేవుని కృతజ్ఞతలు చెల్లించేటువంటి మహత్తరమైనటువంటి తరుణం ఇది. 1947 అంటే 88 సంవత్సరాల కాలం ఒక ఐక్యతలో గడిచిపోయింది. ఇవాళ 89వ సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం. అంటే దాదాపు నిజం చెప్పాలంటే 9వ దశకాన్ని పూర్తి చేసుకునే కాలానికి మనం వచ్చాం. నాట్ వెరీ ఫార్ టు సెలబ్రేట్ సెంటినరీ ఇయర్. కానీ ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి మనం, ఏంటంటే వీఆర్ స్టిల్ ది యంగ్ చర్చ్ ఇన్ దిస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ద వరల్డ్. ఎక్కడ 2000 సంవత్సరాల చరిత్ర యెరూషలేము నుంచి ప్రారంభమై అది కొరింథులోను, ఎఫెసులోను, ఫిలిప్పీలోను, రోమాలోను, తిరిగి 1000 సంవత్సరాల చరిత్ర ఇంగ్లాండ్లోను, జర్మనీలోను, స్కాట్లాండ్ తదితర దేశాలలోను, 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేశాలు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి 300 సంవత్సరాల పూర్వం భారతదేశానికి జిగెన్బాగ్ ద్వారా మనకు ఈ క్రైస్తవ విశ్వాసం ఇటువైపు వస్తే, రాబర్ట్ డి నోబిలి ఆయనకి ముందుగాను ఫ్రాన్సిస్ జేవియర్ ద్వారా వచ్చి మరి దాదాపుగా ఈ 500 సంవత్సరాల క్రైస్తవ విశ్వాసం మరో ప్రక్కన పరిశుద్ధ తోమా భారతదేశానికి వచ్చాడనేటువంటి క్రమంలో 52 ADలో అంటే దాదాపుగా 2000 సంవత్సరాల ప్రాచీన చరిత్రతో ఆ పరంపర కలిగి ఉన్నటువంటి కేరళ వంటి ప్రాంతాలలోనూ
ఈ క్రైస్తవ సంఘ నిర్మాణం జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా మట్టుకు నేనైతే నాకు చాలా గర్వకారణమైన విషయం ఏంటంటే, ఈ తెలుగు ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘాలు అన్నీ కలిపి ఇంకా 200 సంవత్సరాలు పూర్తి కాలేదు. దాదాపుగా 200 సంవత్సరాల లోపే ఉన్నటువంటి చరిత్ర ఎంత ఉన్నతిని దేవుడిచ్చాడంటే, అబ్బో అనేక మిషన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇక్కడికి భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో సేవ చేయడానికి లండన్ మిషన్ వారు వచ్చారు. 1805తో ప్రారంభించబడినటువంటి డిగ్రాంజెస్, జార్జ్ క్రాన్ అనే వాళ్ళ తొలి అడుగు విశాఖపట్నంతో ప్రారంభమైన మొట్టమొదటి క్రైస్తవ సంఘం. తర్వాత ప్రభుత్వ అధికారులుగా వచ్చిన ఇంజనీర్ అండ్ కలెక్టర్ ఇద్దరు, సర్ ఆర్థర్ కాటన్, అప్పటి కల్నల్ ఆర్థర్ కాటన్ మరియు కలెక్టర్ గోల్డింగ్హామ్తో వచ్చినటువంటి ఒక వినూత్నమైన ప్రొటెస్టెంట్ సంఘాలు, చర్చ్ మిషనరీ సొసైటీ అండ్ అమెరికన్ లూథరన్ చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ కారకులు వాళ్ళిద్దరు, మిషనరీని పిలిపించుకున్న వాళ్ళు. ఇంకా తర్వాత వెల్లువ వచ్చినట్లుగా ఎన్నెన్ని సంఘాలు, సొసైటీ ఫర్ ద ప్రోపగేషన్ ఆఫ్ గాస్పెల్ అండ్ బాప్టిస్ట్ మిషన్ ఫ్రమ్ అమెరికా, మరి జర్మనీ నుంచి వచ్చిన లూథరన్ సంఘాలు, కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్, గోదావరి డెల్టా మిషన్, అమెరికన్ ఆర్కాట్ మిషన్, మరి చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ ప్రొటెస్టెంట్ మిషన్స్, ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి సంఘాలు, సాల్వేషన్ ఆర్మీ, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, ఇండియా చర్చ్ మిషన్, ICM అనేటటువంటివి కొన్ని తక్కువ కాలంగా వచ్చి ఆగిపోయినటువంటి మిషన్స్, వీటన్నిటినీ మనం చూసుకోగలం. మెథడిస్ట్ చర్చ్ అండ్ ఫ్రమ్ అమెరికా, ఇంగ్లీష్ మెథడిస్ట్ చర్చి, మెనోనైట్ చర్చి, అలా చెప్పుకుపోతూ ఉంటే నా కంటికి దగ్గర ఒక 23 మిషన్స్ పనిచేసినాయి మన దగ్గర. ఇంతేకాకుండా తర్వాత వచ్చినటువంటి వ్యక్తి కేంద్రితం అయినప్పటికీ బహుగా విస్తరించబడిన క్రైస్తవ సంఘాలు వచ్చినాయిలే. మన ఇండియా పెంటికోస్టల్ మిషన్ అని బ్రదర్ భక్త సింగ్ గారు, ముంగమూరి దేవదాస్ గారి ద్వారా వచ్చిన బైబిల్ మిషను, లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ కూడా తీసివేయడానికి వీలు లేదు. వేదనాయకుడు శామ్యూల్ అజరయ్య గారు తదితరుల ద్వారా వచ్చిన దర్శనం ఇండియన్ మిషనరీ సొసైటీ డోర్నకల్ ప్రాంతంలోను, మరి మధ్య కేరళ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పరకాల్ మిషన్, ఇవన్నీ కూడా 100 సంవత్సరాలు దాటిపోయినటువంటివి. ఇది దేవుడు పంపగా వచ్చినటువంటి అపోస్తలులు, విశ్వాసులు, మిషనరీల ద్వారా స్థాపన చేయబడినటువంటి ఈ మహత్తరమైనటువంటి సంఘం తెలుగు ప్రాంతంలో చిత్తూరు నుంచి ఆదిలాబాద్ వరకు విస్తరించినటువంటి ఈ సంఘం శాఖోపశాఖలుగా దాదాపు 150 సంవత్సరాల ఉరవడిలో నిర్విఘ్నమైనటువంటి అఖండమైనటువంటి పరిచర్య ద్వారా ఏర్పడినటువంటి ఈ మహా సంఘం. మనం ఎక్కడెక్కడో సంఘం గురించి మాట్లాడుతున్నాం. 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘం, కార్పస్ క్రిస్టియానం అంటే క్రీస్తు కాయము, క్రీస్తు దేహము. మనం కూడా ఎంతో అతిశయించదగినటువంటిది. భారతదేశంలో ఒక స్ట్రాంగ్ క్రిస్టియన్ చర్చ్ అంటే క్రైస్తవ సంఘం ఇన్ని శాఖలుగా ఇక్కడ ఉండినటువంటి ఈ భూమిలో గొప్ప సాక్ష్యం రావస్తూ ఉన్నది. అఫ్కోర్స్ తర్వాత చాలా అంటే మిషన్స్ అనడానికి లేదు, కానీ తర్వాత వచ్చినటువంటి కరిస్మాటిక్ మూవ్మెంట్ ద్వారా ఉత్పన్నమైనటువంటి శాఖోపశాఖలైనటువంటి మరి ఎవాంజలిస్ట్ ద్వారా స్థాపన చేయబడినటువంటి సంఘాలు కనబడతా ఉన్నాయి. A great church has been founded here to the glory of God. ఎఫెసీ పత్రిక అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మనం చూడగలిగితే 42వ వచనం అటు చూస్తే అపోస్తుల కార్యంలో 42 వీరు అంటే అప్పుడు మొదటి విశ్వాసులు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఫెలోషిప్, కొయినోనియా ఇన్ గ్రీక్, రొట్టె విరుచుట, బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్, గొప్ప మహా సంస్కారం. ప్రార్థన చేయుట యందు అంటే ఒక ఆరాధన ద్వారాను వాళ్ళ ఆ దినాన్న సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఆది సంఘానికి అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి గొప్ప ప్రక్రియ, ఆత్మీయ ప్రక్రియను మనం చూస్తున్నాం. ద వెరీ బిగినింగ్ ఆఫ్ ది చర్చ్, సంఘం యొక్క ఆది ఆరంభాన్ని మనం చూస్తూ వచ్చాము అపోస్తుల ద్వారా యెరూషలేములో జరిగినటువంటిది.
దినదినము అంటున్నాడు. అంటే ఆనాడు ప్రారంభమై 2000 సంవత్సరాల నాడు దినదినము ప్రవర్ధమానం అవుతూ వచ్చినటువంటి సంఘం శాఖోపశాఖలుగా అక్కడి వరకు ఆగిపోకుండా అక్కడి నుంచి కెంక్రియా అని ఇంకా దాదాపుగా ఏషియా మైనర్లోను అంటే వాళ్ళ తుర్కియా ప్రాంతాల్లోనూ అక్కడి నుంచి పౌలు గారు తీసుకొని వెళ్ళినటువంటి సంఘాలు గ్రీక్ ప్రాంతం అంతటను దాటి రోమా చేరిన తర్వాత ఇట్ హ్యాస్ కమ్ టు మెనీ ల్యాండ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఆఫ్రికా ఖండం అంతా కూడా వెలిగించబడడానికి, ఆసియా ఖండంలోనికి సువార్త తేపడడానికి. వాట్ ఏ పవర్ఫుల్ ఇంట్రూషన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ గాడ్ టు ప్రొక్లెయిమ్ ది గాస్పెల్ హియర్. కెరిగ్మాటిక్ చర్చ్, కెరిగ్మా అంటే గ్రీకులో ప్రొక్లమేషన్, ప్రకటించబడడం అనేది. ఎంతోమంది మిషనరీలు బలయ్యారు, ఎంతోమంది మిషనరీలు చంపేశారు, అవమానించారు. వాళ్ళందరూ వాళ్ళ దేశాలకు తిరిగి ఎన్నడూ పోలేదు. ఇక్కడే వాళ్ళ యొక్క ఈ భూమిలోనే వాళ్ళు తమ యొక్క దేహాలని గుప్తపరచబడడం జరిగింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే స్టిల్ వీఆర్ మైనారిటీ ఇన్ దిస్ కంట్రీ. కానీ ఇక్కడున్న క్రైస్తవ సంఖ్యను లెక్కేసుకుంటే యూరప్ అంతా కలిపినా కూడా భారతదేశ క్రైస్తవుల కంటే తక్కువే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇది అతిశయోక్తి కాదు. 3 ప్రాముఖ్యమైనటువంటి సంఘ కౌన్సిల్స్ జరిగినాయి. నైకేయి లేక నైసియా అనేటటువంటి కౌన్సిల్ జరిగినప్పుడు 325 క్రీస్తు శకం అన్నాం. ఈనాడు జరిగినటువంటి ఈ సభను ఇవాళ లెక్కేసుకుంటే 1700 సంవత్సరాల పూర్వం ఎగ్జాక్ట్లీ ఒక పెద్ద వార్షికం జరుపుకోవాలి. 1700 సంవత్సరాల వార్షికోత్సవం ఇవాళ. ఏం జరిగింది నైసియా అంత గొప్పగా వార్షికోత్సవం చేసుకునేది? ఒక చారిత్రాత్మకమైనటువంటి మహాసభ, ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ క్రైస్తవ సభ జరిగింది అక్కడ. భారతదేశం నుంచి యోహాను అనేటటువంటి ఒక పేట్రియార్క్ ఇక్కడి నుంచి వెళ్ళాడని అక్కడ చరిత్రలో నమోదు చేయబడడం గర్వకారణం మనకు. అక్కడేం జరిగింది? అక్కడ యేసు అనేటటువంటి పేరును దేవునితో సమానంగా ఉంచాలా లేక తక్కువగా చూడాలా అనేటువంటి అంశం మీకు సులభంగా చెప్తున్నాను అర్థమయ్యేదానికి. అంటే ది ఈక్వాలిటీ ఆఫ్ ఫాదర్ అండ్ సన్, తండ్రి కుమారుడి యొక్క సమానత్వం గురించినటువంటి మహా చర్చలో 2 ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు పాల్గొన్నారు. ఎంతో అనుభవం గడించినటువంటి ఒక ఆయన ఏరియస్ అనే ఆయన ఏమంటున్నాడు, ఒక కాలంలో యేసు లేడు, ఆయన పుట్టుకోక పూర్వం అంటాడు. కానీ అథనేషియస్ అనే యంగ్ ప్రీస్ట్ ఆయన అన్నాడు, తప్పండి, అంత అనుభవంతో అట్లా మాట్లాడకూడదు. యేసు ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నాడు, ముందు కాలంలో కూడా ఉన్నాడు. యేసు అంటే వేరే వ్యక్తి కాదు. యేసు ఒక ప్రధానమైనటువంటి ఫంక్షన్ ఆఫ్ డివినిటీ. అదొక దైవ కార్యము, అది దేవుని యొక్క అవిభాజ్యమైనటువంటి ఒక ఆత్మీయ ప్రక్రియ అది. ఈ కాలంలో దేవుడు దిగివచ్చి మానవావతరణలో ఆయన యేసు నామావతరణతో రావాల్సినటువంటి అగత్యం ఉన్నది. కాబట్టి సర్వమానవాళి రక్షణకు యేసు అవసరత, ఈ చరిత్రలో యేసు కేంద్రితమైనటువంటి ఆ యొక్క రాకడ అది ప్రాముఖ్యాన్ని సూచిస్తూ తండ్రి వేరు కుమారుడు వేరు కాదు, తండ్రి కుమారుడు ఏకదైవము అని చెప్పినటువంటి ఆ సత్యాన్ని ఆనాడు కాన్స్టాంటైన్ చక్రవర్తి తన ఆధ్వర్యంలో దాన్ని అంగీకరించిన ఆ మహాఘట్టం జరిగి 1700 సంవత్సరాలు నేటికి ఒక అచంచలమైనటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని ఈ భూమిపైన దాన్ని ప్రాపకంగా నడుస్తూ ఉన్నది. తర్వాత ఎఫెసులో మరియమ్మ వారి గురించిన ఆలోచన వచ్చింది. ఆమె దేవమాత లేక మానవుడైన యేసుమాత అనే ప్రశ్న, థియోటోకోస్ క్రిస్టోటోకోస్ అని. తర్వాత కల్సిడన్ అని 451 క్రీస్తు శకంలో జరిగినటువంటి ఆ మహా కౌన్సిల్లో అక్కడ డివినిటీ ఆఫ్ జీసస్ అండ్ హ్యుమానిటీ ఆఫ్ జీసస్ గురించినటువంటి ఆ గొప్ప దాన్ని గురించినటువంటి సంభాషణ, ఒక గొప్ప సందేశాన్ని అవి తీసుకొని వచ్చినట్లు మనం చూస్తున్నాం. అంటే అవిభాజ్యమైనటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి గుణగణాలు అవేంటంటే వేరు చేయబడినటువంటి దైవ గుణాలు తండ్రిలోను కుమారులోను ఏకమై ఉన్నవి అని చెప్పడానికి కల్సిడన్ పునరుద్ఘాటన చేసిన విశ్వాసం అది. ప్రియ స్నేహితులారా,
దాని తర్వాత చాలా చాలా చరిత్ర, చాలా అనుభవాలను, కొన్ని చేదు అనుభవాలు, కొన్ని గాయాలు, కొన్ని గర్వించదగినటువంటి విషయాలు జరిగినాయి అక్కడ. అవేంటంటే సంఘం ఒక తూర్పు సంఘంగాను, ఒక పశ్చిమ సంఘంగాను, అంటే అంతియోకయ సంఘంగాను, మరి ఇటువైపు ఏమో అలెగ్జాండ్రియా, తర్వాత అది రోమన్ సంఘంగా మారడం చూస్తున్నాం. అంతియోకయలోది ఆర్థోడాక్స్ చర్చ్గా మారడాన్ని చూస్తున్నాం, అతి ప్రాచీనమైన సనాతనమైన క్రైస్తవ సంఘంగా. రోమ్ వైపు వచ్చినటువంటిది కథోలిక్ సంఘంగా, అంటే అది కాన్స్టాంట్ నోపుల్ అనేటటువంటి ఆనాడు ప్రపంచ కేంద్రితమైన సంఘం మరలా అక్కడ రెండుగా చీలి మరలా ఆర్థోడాక్స్ వైపు వెళ్ళింది, కొంత రోమ్ వైపు వచ్చేసింది. ఈ రెండింటి మధ్య నలిగిపోయినటువంటి క్రైస్తవ విశ్వాసులు మెల్లమెల్లగా కొన్ని కొత్త పుంతలు తొక్కడాన్ని మనం చూస్తున్నాం. అందులో గ్రేట్ రిఫర్మేషన్, మతోద్ధరణ అన్నాం. డాక్టర్ మార్టిన్ లూథర్ 99 ప్రశ్నలతో ఆయన ఒక సంశయాన్ని లేవనెత్తి, ఈ సంఘానికి మేలు జరగాలంటే, ఈ సంఘం కదలాలంటే, ఈ సంఘం ఉజ్జీవింపబడాలంటే ఈ ప్రశ్నలకు సమాధానం కావాలన్నాడు ఆయన. ఆ తర్వాత కౌంటర్ రిఫర్మేషన్, ఆ తర్వాత మరి ఈ జ్వింగ్లీ, కాల్విన్ అనేవాళ్ళ ద్వారా బాప్టిస్టులు, అనబాప్టిస్టులు, జ్వింగ్లియన్ ఆ విశ్వాసాలు మరి ప్రొటెస్టెంట్ మిషన్స్గా, రిఫార్మేషన్ మిషన్స్గా ఉద్ధరణతో అవి బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంగా కథోలిక్ సంఘం నుంచి ఆంగ్లికన్ సంఘం వేరవటం, అది ఎంపరర్ చార్ల్స్, అది హెన్రీ VIII ద్వారా ఉత్పన్నమైనటువంటిది. అది కొంచెం దురదృష్టకరమైన విషయమైనప్పటికీ, తర్వాత పయటిజం ద్వారా ఈ చార్ల్స్ వెస్లీ బ్రదర్స్ ఇద్దరు కూడా వచ్చి తెచ్చినటువంటి మెథడిజం, వాళ్ళేం స్థాపన చేయలేదు, కానీ వాళ్ళ తర్వాత ఫాలోవర్స్ ఒక మెథడిజం అనేది దాన్ని ప్రారంభించారు. చారిస్మాటిక్ మూవ్మెంట్స్ వచ్చినాయి, తర్వాత ఎవాంజలికల్స్ వచ్చారు, తర్వాత పెంటికోస్టల్స్ వచ్చారు. ఇంకా విస్తరించినటువంటి ఈ శాఖోపశాఖలుగా ఈ సంఘం ఏర్పడింది. నేను ఒకసారి వెనక్కిపోయి చూడాలనుకుంటున్నాను. ఏంటంటే ఎహెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయాన్ని చూసినప్పుడు, ఆ ఎహెచ్కేల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక గొప్ప సారూప్యతను మనం చూస్తున్నాం అక్కడ. ఆ సారూప్యతలో 37వ అధ్యాయంలో ఎహెచ్కేల్ 2 కట్టెల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 2 తునకల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 37వ అధ్యాయం 17, అప్పుడు అది ఏకమైన 2 తునకల విషయంలో, నీవు నరపుత్రుడా, కర్ర తునక ఒకటి దాన్ని తీసుకొని దాని మీద యోధా వారిదనియు, వారి తోటి వారు ఇశ్రాయేలీయులదనియు పేర్లు వ్రాయము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిం అనే తునక, అనగా యోసేపు వంశస్థులదనియు, వారి తోటి వారు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయము. అప్పుడు ఆయన, అది ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక ఎగును. ప్రైజ్ ద లార్డ్. ఇది ఊరికే సారూప్యమే, ఇది మ్యాజిక్ కాదు 2 తునకలు అతకడం అనేది. కానీ ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, ఈ 2 తునకలను దగ్గరికి తీసుకురావడంలో ఉన్న దైవేచ్ఛ, దైవ ప్రణాళికలో ఐక్యత అనేటటువంటి ఒక ప్రథమాంశాన్ని మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. మనం ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్, ఆసక్తిదాయకమైనటువంటి ఆ ఇమేజరీని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ 2 కాదు, ఇక నుంచి ఈ రెండింటిని ఒక తునకగా చూస్తున్నాం మనం. అంటే దేర్ విల్ బి ఓన్లీ 1 నేషన్ అండ్ దేర్ ఈజ్ ఓన్లీ 1 పీపుల్. ఒక జాతిగా వాళ్ళని ఆయన గౌరవిస్తున్నాడు, వాళ్ళని దగ్గరికి తీసుకొని వస్తానంటున్నాడు, వాళ్ళని ఒక జనాంగంగా మారుస్తానని చెప్తా ఉన్నాడు. అందులో దేవుని యొక్క కేంద్రితమైన జనాంగంగా, ద సెంట్రాలిటీ ఆఫ్ గాడ్ వాజ్ ఎవిడెంట్లీ ఎగ్జిబిటెడ్ ఇన్ దిస్ యూనిటీ ఆఫ్ దీస్ 2 పీపుల్. అప్పుడేమంటున్నాడు 23వ అధ్యాయం 23వ వచనంలో, ఇలా ఏకం చేసిన తర్వాత నేను వారికి దేవుడను, వారు నాకు ప్రజలు అవుతారు అని చెప్తా ఉన్నాడు. యెషయా 45వ భాగంలో కూడాను ఇటువంటి ఆలోచనను, ఇటువంటి విశ్వాసాన్ని యెషయా బయటికి తీసుకుని రావడాన్ని మనం చూస్తున్నాం. యెషయా 45లో ఆల్ పీపుల్ ఆర్ సమండ్, ప్రజలందరినీ నేను ఒక చోట సమకూరుస్తున్నాను అంటున్నాడు.
వీళ్ళందరినీ ఒకచోటే సమకూరుస్తున్నా నేను. ఎందుకంటే యెహోవాయే దేవుడు, భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, ఆకాశంలోకి సృష్టికర్త యెహోవాయే దేవుడు. 18వ వచనం చూస్తున్నాం మనం. 5వ వచనం, నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడును. అంటే ది సెంట్రాలిటీ ఆఫ్ గాడ్ ఈజ్ అగైన్ అండ్ అగైన్ అండర్లైన్డ్. ద సావరెనిటీ ఆఫ్ గాడ్, ద క్రియేటర్ గాడ్ ఈజ్ కన్ఫర్మింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ హిస్ సెంట్రాలిటీ, హిస్ సుప్రిమసీ. తన జనాంగములో తాను సృజించిన జనాంగానికి తానే దేవుడిని పునరుద్ఘాటన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏక జనాంగానికి ఆయన పిలుపు అన్నమాట. యెషయా 60వ అధ్యాయంలో రిటర్న్, తిరిగి రండి, మళ్ళీ నా యుద్ధకు రండి, ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను ఏకంగా మిమ్మల్ని జనాంగంగా చేస్తానండి. ఆల్ నేషన్స్ మస్ట్ గ్యాదర్ టుగెదర్. ప్రియ స్నేహితులారా, నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పౌలు భక్తుడు ఆయన ఆవేదన, ఆయన దర్శనాన్ని, ఆయన బలీయమైనటువంటి కోరికను నూతన నిబంధనలో తెలియజెప్తున్నాడు. వేల తరబడి నడుస్తున్నటువంటి ఈ చరిత్రలో దేవుడు, యెహోవా దేవుడు ఏం చెప్పాడో తన ప్రజల ఐక్యత సూచిస్తూ దాన్నే నూతన నిబంధనకు వచ్చిన తర్వాత క్రీస్తు వారి అనుసరణలో పౌలు మహాభక్తుడు అదే చెప్తా ఉన్నాడు. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉంటకు పిలువబడితిరి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈజ్ గోయింగ్ బ్యాక్ అగైన్ టు ది ఆరిజిన్స్, టు ద రూట్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆదిలో ఉన్నటువంటి ఏదైతే యెషయా చెప్పాడో, ఏదైతే హెజ్కేల్ చెప్తున్నాడో ఆ విశ్వాసపు మూలాలకి వెళ్ళిపోతున్నాడు ఈయన పౌలు భక్తుడు. ఆ ఒక్కడే దేవుని యొక్క ప్రజలు విశ్వాసంతో. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి, చిన్న మలుపు ఇక్కడ ఏంటంటే, ఇవాళ ఇక్కడ సున్నతి పొందిన ప్రజలని కానివారని డిఫరెన్స్ లేదు, ఇశ్రాయేలీలని యూదులని డిఫరెన్స్ లేదు. ఇక్కడ వీఆర్ ఆల్ వన్ పీపుల్, ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ జీసస్ ఎ సన్ ఆఫ్ గాడ్. మనం అందరము ఏకజనాంగంగా చెప్తూ ఉన్నాడు పౌలు. ఇది ఒక coalescence of confluence of the people of God, bringing them together are made one body. ఒక్క శరీరము. అదే ఇందాక నేను అన్నాను ఏంటంటే కార్పస్ క్రిస్టియానం అని, అంటే క్రీస్తు యొక్క శరీరంగా మనం మారడం అనేది చూస్తున్నాం మనం. దీని యొక్క క్లైమాక్స్ ఏముంటుందంటే ఇక్కడ ఆయన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటారంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు. అంటే ఈజ్ కాలింగ్ పీపుల్ టు బి వన్, టు బిల్డ్ అప్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీర నిర్మాణం లేక క్రీస్తు విశ్వాసుల యొక్క ఈ జనాంగము యొక్క నిర్మాణాన్ని, దేర్ షుడ్ బి వన్ బాడీ. ఇది కొంచెం వినడానికి మనకి ఇప్పుడు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుందంటే, ఇంతమంది మిషనరీలు వచ్చారు, ఇన్ని శాఖోపశాఖలుగా ఉన్నాయి, మన ఒక్క దేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ. ఇవి ఎలా ఏకపరచబడాలి, ఇవి ఎలా ఏక సమాజం కావాలనే దానికి ఎన్నో గొప్ప ప్రయోగాలు, ఎంతో గొప్ప ప్రార్థన, ఎంతో గొప్ప వేదనతో కూడినటువంటి చరిత్రను మనం చూస్తున్నాం. ఇది నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ టు మెన్షన్, భారతదేశంలో కూడా మన వేదాంతంలో రమానుజ అనేటువంటి ఒక భక్తుడు, హైందవ భక్తుడు, ఆయన ఏమంటున్నాడంటే శరీరీ భావ అనేటటువంటి తాత్పర్యాన్ని భగవద్గీత నుంచి తీసుకొని వచ్చాడు. ఏంటంటే దేవుడు ఈ మానవులందరూ కూడాను ఇది దేవుని యొక్క మహాకాయం, ద హోల్ వరల్డ్ ఈజ్ ద బాడీ ఆఫ్ గాడ్ అన్నాడు. ఎలా జరిగిందో తెలియదు కానీ దీని యొక్క సమన్వయతను చూస్తే మనం, చార్ల్స్ హాట్షాన్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఆయన ఏమన్నాడంటే, ద హోల్ క్రిస్టియన్ బాడీ, దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను కొంచెం విశదీకరించి చెప్తాను.
అక్కడ క్రిస్టియన్స్ అని నాన్ క్రిస్టియన్స్ అని కాదు, యూదులని నాన్ జ్యూస్ కాదు. ఆల్ దోస్ వర్ క్రియేటెడ్ బై గాడ్. అందరం కూడా దేవుని శరీరమే. ఇది ఇంత విస్తరించిన ఈ శరీరంలో భేదాలు ఉండక మానవు, కానీ వాటిని మనం మెల్లిమెల్లిగా భేదాలు తీసి సమన్వయపరుస్తూ సమగ్రతతో ఇది దేవుని కాయంగా మార్చవలసినటువంటి ఘట్టము మనము ఏకమై ఉన్నలాగున. యోహాను సువార్త అదే చెప్తున్నాడు ఆయన. ఏమన్నా క్లైమాక్స్ ఏంటంటే ఇది మహావాక్యం అన్నారు. దీన్ని మహావాక్యం అన్నారు. 22వ వచనం 17వ అధ్యాయం యోహాను సువార్త. మనము ఏకమై ఉన్నలాగున, దట్ దే ఆల్ మే బి వన్. వారును ఏకమై ఉండవలనని. ఎవరు వారు? విశ్వాసులు, మెల్లమెల్లగా వచ్చేటటువంటి విశ్వాసులు. అక్కడ ఏముంది? దావీదు కీర్తన, అన్యజనులు మహాప్రవాహం వల్లే వస్తున్నారండి. ఎస్, వన్ డే వి విల్ ఆల్ బికమ్ వన్. మహావాక్య. దీన్ని మెయిన్ లైన్ చర్చెస్ ఒక మోటోగా తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని వేదనాయకం శామ్యుల్ అజరయ్య ఆయన 1910లో ఇండియన్ ఇంటర్నేషనల్ మిషనరీ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాడు ఆయన ఎడింబర్గ్లో. అక్కడ చాలా బాధ కలిగింది ఆయనకి. మిషనరీలను అడిగాడు, ఏమండి మీరు మీకు కాల్చబడడానికి మీ శరీరాలను ఇచ్చారు, నలగొట్టబడడానికి. మాకు కావాల్సిన అన్ని మీరు సదుపాయాలు కలుగు చేస్తున్నారు, మీ ప్రేమను మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే మీరేదో ఆబ్జెక్టివ్గా ఇక్కడ చేయాలి అనేటటువంటి తత్పరతతో కాదండి, మమేకమై మీరు మాతో కలిసి ఈ సంఘ నిర్మాణానికి చేయూతనివ్వండి. గివ్ అస్ యువర్ ఫ్రెండ్షిప్. దానికి వాళ్ళ కోపం వచ్చింది. ఏమండి ఇంత చేస్తున్నాం సేవ మేము, ఈయన ఈ మాట అన్నాడు యంగ్ పర్సన్ అని. వాళ్ళకి తెలియదు ఆ రోజు దిస్ యంగ్ మ్యాన్ వుడ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ యాంగ్లికన్ బిషప్ హూ వుడ్ షో ఎ న్యూ వే ఆఫ్ యూనిటీ. ఆయన పిలుపు ఆయన చెప్పాడు. తరంగంబాడిలో 1919లో మొట్టమొదటి పిలిచినప్పుడు నో ఫారినర్ షుడ్ కమ్, లెట్ ఇండియన్ లీడర్స్ మస్ట్ కమ్. ఆనాడు పెద్ద పెద్ద లీడర్లు, కేటీ పాల్ వంటి మహనీయులు, ద్రష్టలు, మంచి నాయకులు, వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆయన అడిగాడు, వెన్ విల్ వి బికమ్ ఇండియన్ చర్చ్? ఎప్పుడు భారతీయ సంఘంగా మారతాం? భారతీయ ద్రవ్యము, భారతీయ దర్శనము, భారతీయ సంఘము, భారతీయ సేవకులు కావాలి మనకి. అప్పుడే స్థానిక ప్రజలు ఈ దేశంలో అంగీకరిస్తారు ఈ విశ్వాసాన్ని అనేటువంటి ఒక బలమైనటువంటి ఆ దర్శనాన్ని ఆయన చూపించడం జరిగింది. చాలామంది వచ్చారు, దగ్గరికి వచ్చారు, చాలామంది వచ్చారు కలవడానికి. 38 సంవత్సరాలు పట్టింది యాత్ర. మెల్లమెల్లగా అందరూ ఉత్తర హిందుస్థానంలో వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి ఇంత పెద్ద విశాలమైన దేశాన్ని మరలా తిరిగి మనం మన దగ్గర చేర్చడం అనేది కష్టం అవుతుంది, కాబట్టి మమ్మల్ని వదిలేయమని అడిగారు. చాలా గొప్ప గొప్ప సేవకులు వచ్చారు ఉత్తర హిందుస్థాన్ నుంచి. సుశీల్ కుమార్ దత్తా వంటి వాళ్ళు, ఎస్కే రుద్ర, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ తిలక్, వాళ్ళు ముందు దీనికి అంగీకరించారు. తర్వాత వీగిపోయింది. దక్షిణ ఇండియా సంఘం వరకే మాత్రమే పరిమితమైంది. దట్ దే ఆల్ మే బీ వన్, వారందరూ ఏకమై ఉండులాగున. ప్రియ స్నేహితులారా, దీని సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి మన ప్రపంచంలో 1914-18 మధ్యలో, 1939 నుంచి 48 మధ్యలో. భయంకరమైనటువంటి ప్లేగ్స్, ఎన్ని వ్యాధులు, మనుషులు నశించిపోయారు, అనాథలయ్యారు, విడవబడ్డారు, కరువు కాటకాలు ప్రపంచంలో, యూరోప్ మొత్తం అంతా కల్లకల్లోలం అయిపోయింది. దీనికి తోడు ఏదో తాటికాయ నక్క మీద మూలి పడినట్టు ఆగస్టు 6వ తారీఖు 1945లో హిరోషిమా నాగసాకి జపాన్ దేశాన్ని దద్దరిల్ల చేసింది, మానవాళిని సర్వనాశనం చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, జర్మనీలో హోలోకాస్ట్, జర్మన్లు 33 మిలియన్ల పీపుల్, 30 లక్షల మందిని ఒకే రోజున హిట్లర్ చంపేయడం జరిగింది. దిస్ ఇస్ ఆల్ డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ. దేవుడు సృష్టించినటువంటి మానవాళి నాశనానికి సాతాను శక్తులు పన్నినటువంటి మహావలయంలో చిక్కుబడిపోయినటువంటి ప్రజానీకానికి ఒక నూతన ద్వారం కొరకు చూస్తున్నారు, విడుదల కొరకు, నూతన దర్శనం కొరకు చూస్తున్నారు. ఎలా మానవులు బయటకు వచ్చేయాలనేటటువంటి తమ స్వేచ్ఛ కొరకు, స్వాతంత్ర్యం కొరకు పరుగులెత్తుతున్న ఈ కాలంలో ప్రపంచంలో అన్ని స్థలాల్లోనూ, ముఖ్యంగా యూరప్లోనూ ప్రారంభించినటువంటి ఒక మూవ్మెంట్. అది ఎక్కడికి వెళ్ళిందంటే, ప్రపంచ క్రైస్తవ సమాఖ్య అనేది నిర్మాణం చేయడానికి
ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అప్పుడే ఫామ్ అయిన దక్షిణ ఇండియా సంఘం మొదటి భాగంగా నిలవబడింది. అందులో అప్పుడు జరిగినటువంటి ఆ మహాసభ 1948 ఆమ్స్టర్డామ్లో జరిగినటువంటి ప్రపంచ క్రైస్తవ సమాఖ్యకు చేయూతనివ్వడం జరిగింది. భారతదేశంలో కూడా 1961 అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ సభకు ఢిల్లీలో వారు రావడం జరిగింది. యాంగ్లికన్స్ వచ్చారు. వాళ్ళు ఆబ్వియస్లీ ఏమన్నారంటే, మేము ఈ స్ట్రక్చర్ని ఎంపైర్ బిల్డింగ్ తెలుసు కాబట్టి వాళ్ళకి మేము నిర్మాణం చేస్తామన్నారు, ఆంగ్లో సాక్సన్ వరల్డ్. ఆ తర్వాత జర్మన్స్ వచ్చారు, దీనికి కావాల్సినటువంటి జ్ఞానోపదేశం థియాలజీని మేము ఇస్తామన్నారు, బేసిస్ ఫర్ యూనిటీని. అమెరికన్స్ వచ్చి యూజువల్గా వాళ్ళు ధనం మేము ఇస్తాం, మీరేం చేయాలో చేయండి ఐక్యత కొరకు అన్నారు. రష్యా వారు వచ్చినప్పుడు ఏంటంటే, మేము దీనికి కావాల్సినటువంటి ఆర్థోడాక్సీని అంటే దీని ప్రాచీనతను మేము భారతదేశంలో 1961లో జరిగిందని వీ ఆల్సో కాంట్రిబ్యూట్ ఫ్రమ్ అవర్ ఎండ్ ది ఇండియన్ స్పిరిచువాలిటీని, ఒక ఆధ్యాత్మిక భారతీయ ఆధ్యాత్మికను మేము ఇస్తామని దీనితో కలిసి ఒక ప్రపంచ క్రైస్తవ సమాఖ్య ప్రారంభమైంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే నేను కూడా అందులో భాగంగా 2 ప్రపంచ క్రైస్తవ సమాఖ్యలు అటెండ్ అయ్యాను. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒకసారి అందరిని అటు చూడడంలో ప్రపంచాల నుంచి వచ్చినటువంటి మహానాయకులు, ద్రష్టలు, వాళ్ళందరినీ చూసినప్పుడు ఒళ్ళు పులకరించింది నాకు. ఇంత పెద్ద సంఘం, ఇంత ప్రాచీన సంఘం, 2000 క్రైస్తవ సంఘం. ఇండియన్ యూనిటీ అనేది భారతీయ క్రైస్తవ సంఘాల ఐక్యత అనేటటువంటిది చాలా పెద్ద ప్రాసెస్. దాని గురించి మనం చెప్పాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే, నేను 1901 నుంచి 1904లో అలాగే సౌత్ ఇండియా యునైటెడ్ చర్చ్ అని నాన్ యాంగ్లికన్ చర్చెస్ అండి, నాన్ ఎపిస్కోపల్ చర్చెస్ అంటే బిషప్ అధ్యక్ష పదవి లేని సంఘాలు అన్నీ కూడా చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్, ప్రెస్బిటేరియన్ చర్చ్ ఇన్ స్కాట్లాండ్ అండ్ కాంగ్రిగేషనల్ చర్చెస్, బాజిల్ మిషన్ చర్చ్లు, ఇవన్నీ కూడా ఏకమై సౌత్ ఇండియా యునైటెడ్ చర్చ్గా వారు మారడం జరిగింది. 1919లో జరిగినటువంటి ఈ మహాసభ ద్వారా వేదనాయకులు శామ్యుల్ అజరే గారు వారు అందరిని ఆహ్వానించాడు. డాక్టర్ ఎడ్డి, రెవరెండ్ ఎంఏ పాప్లీ, శాంటియాగో వంటి మహాద్రష్టలు, దక్షిణామూర్తి అనేవాడు, అనంతరావు అనేవైనా ఓ పెద్ద పెద్ద ద్రష్టలు ప్రపంచం అంతటి నుంచి వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, వీ విల్ హ్యావ్ ఇండియన్ చర్చ్ ప్రారంభిస్తాం. 38 సంవత్సరాల అవిభాజ్యమైనటువంటి అఖండమైనటువంటి ఎన్ని మీటింగులు జరిగినాయో బెంగళూరు, మెడ్రాస్ తదితర స్థలాల్లో జరిగిన ఈ మీటింగ్స్తో ఫైనల్లీ 1947వ సంవత్సరం 26వ తారీఖు సాయంత్రానికి దక్షిణ ఇండియా సంఘ ట్రస్ట్ అసోసియేషన్ ద్వారా ఆస్తులన్నింటినీ మనం కలుపుదాం. అది అయితేనే సంఘ ఐక్యత జరుగుతుంది. బికాస్ దేర్ నీడ్స్ టు బి అన్ అన్షేకబుల్ ఫౌండేషన్ ఫస్ట్. మన మనసులన్నీ ఆస్తుల మీద ఉండేటట్లయితే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ దాని మీద పునాది వేయబడాలి. తర్వాత రోజు సెయింట్ జార్జెస్ కేథడ్రల్లో మహా ఆరాధనతో జరిగినటువంటి ఆ గొప్ప ఐక్యతలో 14 మంది మొట్టమొదటి బిషప్లను దక్షిణ ఇండియా సంఘంలో ఏ శాఖ భేదాలు లేకుండా, దక్షిణ ఇండియా సంఘం అనేది ఒక శాఖ కాకుండా ఇట్స్ అన్ ఓపెన్ చర్చ్, ఇట్స్ అన్ ఎవాంజలికల్ చర్చ్, ఇట్ కంటిన్యూస్ టు కాల్ ఫర్ యూనిటీ, ఐక్యత కొరకు మహా పిలుపునిచ్చేటటువంటి సంఘంగా ఇది మారడం జరిగింది. స్నేహితులారా, ఈ సమయంలో నేను కొన్ని అనుభవాలను మీకు చెప్పాలని కోరుతున్నాను. ఐక్యత అనేది బైబిల్ ఆధారం చేసుకున్నటువంటి మన అంశాలను మనం చూసాం. హెచ్కేఎల్ నుంచి, ఎఫెసే పత్రిక నుంచి చూస్తున్నాం మనం. యూనిటీ అనేది క్రైస్తవ సంఘ ఐక్యత కొరకు ఇదొక జీవన విధానంగా మారాలి. నేను నా గుడి, నా శాఖ అనుకున్నంతసేపు అది ఎదగదు. అది ఒంటికాల మీదే ఎదిగేటటువంటి సంఘంగా ఉంటుంది. కానీ తెరచిన తలుపులతో ఇతరులను ఆహ్వానించగలిగేటటువంటి ఆ సౌహార్ద్రత, ఔదార్యము అనేది లేకపోతే ఈ జీవన విధానము పెంపొందింపబడదు. వే ఆఫ్ లైఫ్, యూనిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇది ఒక పెద్ద పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవము, పరిశుద్ధాత్మ యొక్క ఉద్యమము, పరిశుద్ధాత్మ యొక్క ఉరవడి అని గమనించాలి మనం. ఎవడు వచ్చే అంత 1000 సూర్య కాంతి కొరకు చేయడం పెట్టినట్టుంటుంది అనమాట. అట్లాగే ఈ నీతి సూర్య, ఈ తేజస్సుకు, పరిశుద్ధాత్మక శక్తికి మన చేతులు అడ్డు పెట్టలేం. మనం వీఆర్ జస్ట్ ఆర్డినరీ బీయింగ్స్ ఇన్ ద సెర్చ్ ఆఫ్ విజిబుల్ యూనిటీ. మనం సహకరించాల్సిన అవసరత, ఆ ధైర్యము,
లేకపోతే ఆ యొక్క కమిట్మెంట్ మనకు ఆ దీక్ష కావాలి. రెండవది ఏంటంటే యూనిటీ అనేది ఒక నిరంతరము తెరిచిన తలుపులతో ఈ సంఘం ఉండాలి. ఇది మా ముత్తాత గారికి చేయించిన కుర్చీ అండి, ఇక్కడే కూర్చోవాలి, మా తాతగారు మా నాన్నగారు కూర్చున్నారు, నేను కూడా కూర్చోవాలంటే ఇట్ విల్ బి ఏ స్టాటిక్, స్తబ్దతతో కూడినటువంటి నీ విశ్వాసము, నీ సంఘము, నీ ఆరాధన కదిలే క్రైస్తవ సంఘాలుగా మారాలంటే ఈ విజువల్ ఐసోలేషన్ నుంచి మనం పక్క తప్పుకొని ఇన్ కనెక్టివిటీ, ఇంటర్ కనెక్టెడ్నెస్తో మనం తలుపులు తెరిచినప్పుడు మనకు తెలుస్తుంది. అది దట్ ఇస్ అదర్గా ఇంకో విషయం ఏంటంటే ఇట్స్ ఎ డిస్కవరీ ఆఫ్ ది అదర్. పక్కన ఉన్నటువంటి వారిని నువ్వు కనిపెట్టడం, అన్వేషించడానికి ఒక అవకాశం దొరుకుతుంది తెరిచిన తలుపులతో ఈ సంఘం, ఈ ఐక్యత ద్వారా. మూడవది ఏంటంటే ఈ ఎగ్జిస్టెన్షియల్ డైలాగ్ ఏంటంటే నా యొక్క ఉనికి ద్వారా నేను ఇతరులతో ఒక సంభాషణ చేస్తూ ఉంటే ఐ డెవలప్ మై సెల్ఫ్ అండ్ ఐ am ఆల్సో ఎ సోర్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అదర్స్. ఇతరులను ఈ విజ్ఞతతో పెంపొందింపచేయచ్చు, వాళ్ళ ద్వారా నా యొక్క విజ్ఞత పెంపొందించుకోగలదు, నా అనుభవాన్ని కూడా. నాలుగవది ఈ యూనిటీ అనేది ఒక చోట ఆగిపోయేది కాదు. ఈ ఐక్యత ఇది అవిశ్రాంతమైనటువంటి ఒక అధ్యయనం, ది అన్ఎండింగ్ స్టడీ, కంటిన్యూడ్ స్టడీ ఆఫ్ ది స్క్రిప్చర్ అండ్ ఇట్స్ ట్రాన్స్లేషన్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. ఎంత గొప్ప ఆలోచన అంటే ఇది నాట్ ఓన్లీ ట్రాన్స్లేషన్, ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎ ట్రాన్సిషన్ ఆఫ్ అవర్ లైఫ్. అడుగడుగు మార్చుకుంటూ మన జీవన విధానంలో ఈ క్రైస్తవ సంఘం జయప్రదంగా ముందుకు సాగాలంటే అనేకులను ఈ ఐక్యతలోనికి మనం ఆహ్వానిస్తూ ముందుకు సాగేటటువంటి ఒక రంజిల్లేటటువంటి క్రైస్తవ సంఘం మారాలంటే ఐక్యతా సూత్రాన్ని పాటించాలి. మరొకటి ఏంటంటే పరస్పరం ఒకళ్ళొకళ్ళు హెచ్చించుకోవడం, హెచ్చరించడం అనేది ఏ మ్యూచువల్ ఛాలెంజింగ్ ఈచ్ అదర్, నాట్ కాంట్రడిక్షన్ బట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. ఒకళ్ళొకరు ద్వేషించుకోవడం, విమర్శించడం కాదు, ఒకరినొకరు హెచ్చు చేసుకోవడానికి కూడా ఈ ఐక్యత పనికి వస్తుంది. మనం ఒకరిలో ఉన్న గొప్పతనాన్ని మనం చూసుకొని అందులో మనం ఏమి సేకరించగలము, ఇతరులకు ఏమి ఇవ్వగలం అనేది చూడగలుగుతాం మనం ఇన్ ది షేరింగ్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్సెస్. ఫైనల్గా నాకేమనిపిస్తుంది అంటే ఈ ఐక్యత ద్వారా క్రైస్తవ సంఘం భారతదేశంలోనూ ఒక యాత్రిక సంఘం, ఇట్స్ ఎ పిల్గ్రిమ్ చర్చ్. కొనసాగేటటువంటి ఈ విశ్వాస యాత్రలో మనం రేపెక్కడో తెలియదు, మనకు ముందుకు సాగిపోయేటటువంటి ఐక్యత స్తబ్దుగా ఇక్కడ కూర్చుంటే కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ అలా ఒక ప్రవాహంలాగా నిన్ను తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు యు బీ టుగెదర్ ఆన్ ది ఇన్ ది స్ట్రీమ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దీనిలో ఇట్ ఇన్వాల్వ్స్ రిస్క్స్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సాక్రిఫైజెస్ అంటే కొన్ని మనం త్యాగాలు చేసుకునేది ఉంటుంది. ఒక నిర్దిష్టమైనటువంటి దీక్షతో, పట్టుదలతో మనం ఇది జరిగించాలనేటువంటి ఆ నిర్ణయాలు మనకి ఇందులో ఉంటాయి. ఇది మనకు కావాల్సినటువంటి క్రైస్తవ సంఘం యొక్క నిర్మాణాత్మకమైనటువంటి ఉద్దేశాన్ని చూస్తున్నాం. భారత సంఘానికి ఈ ఐక్యత అనేది ఒక ఊపిరిగా ఉండాలని నేను కోరుతున్నాను. ఓ ప్రక్కన నీ సంఘ ఆరాధనతో నీవు కొనసాగించు నీ చరిత్రను, మరో ప్రక్కన తెరిచిన తలుపులతో నేను ఎప్పుడు వాడే పదం ఏంటంటే ద చర్చ్ బియాండ్ బోర్డర్స్. నీ క్రైస్తవ సంఘానికి అవధులు నిర్మించమాక, అవధులు దాటి నీ దర్శనం ఉండాలి. ఎంత దూరం వెళ్తుందో తెలియదు నీకు, కనుచూపు మేరలో నీ తరం వారే, తర్వాత తరం వాళ్ళు దాని తర్వాత ఇంకెక్కడో చూస్తున్నారు దర్శనాన్ని. లెట్ ద చర్చ్ మూవ్ ఫర్దర్. ఆయన అంటాడు కదా నిర్గమకాండం 14వ అధ్యాయంలో 15వ వచనంలో, ఎందుకు ఆగిపోయారా మీరు, సాగిపోవుడి. మోషేతో చెప్తున్నాడు, ఎందుకు ఆగారు మీరు ఎర్ర సముద్రాన్ని చూసి, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? యువర్ చర్చ్ మస్ట్ గో, చర్చ్ మస్ట్ గ్రో ఫర్దర్ అనే దానికి ఆగిపోకూడదు. థ్యాంక్స్ టు అవర్ పేరెంటల్ జనరేషన్, మనకిచ్చినటువంటి విశ్వాసం గొప్పది. ప్రియ స్నేహితులారా, ఈ ఐక్యతలో ద నేచర్ ఆఫ్ యూనిటీ, ఈ ఐక్యత యొక్క ప్రవృత్తి ఎటువంటిది అని చూసినప్పుడు కొరింథీ పత్రికలో మనకు చూస్తున్న 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే దీన్ని ఒక సాక్రమెంట్గా తీసుకుంటున్నాడు ఆయన. ఈ క్రైస్తవ సంఘ నిర్మాణాన్ని ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు మనం కలిగి ఉన్నామో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నవో, ఒక శరీరమై ఉన్నావో, అలాగే క్రీస్తు ఉన్నాడు. తర్వాత అంటాడు గ్రీకు యూదులు లేదు, మనం
యూదేతరులమని కాదు, గ్రీసు దాసులమైన స్వతంత్రమైన అందరం ఒక శరీరంలో ఒక ఆత్మ యందు బాప్తిసం పొందితివి. ఇట్స్ అ గ్రేట్ సాక్రమెంట్ ఆఫ్ యూనిటీ. ఒక ఐక్యత అనేటటువంటి ఈ మహా ఉద్యమంలో మనం పాల్గొంటున్నాం. ఎస్, ఆ బాడీ ఆఫ్ బ్రెడ్ని, ఆ శరీరం ఆయన బ్రేక్ చేస్తున్నాం. వితౌట్ బ్రేకింగ్ దెర్ ఇస్ నో ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పెల్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. విరవబడాల. కానీ అవి మళ్ళీ అక్కడక్కడ విస్తరించిన తర్వాత అక్కడికక్కడే క్రీస్తు శరీరం మళ్ళీ అది విజృంభి. కాక్టస్ చూసారా మీరు? బ్రహ్మజముడి చెట్టు, దాన్ని తీసి తుంచి ఇసిరిపాడేయండి, అక్కడ మళ్ళీ మొలుస్తూ ఉంటుంది. అది అక్కడ ద చర్చ్ ఈజ్ లైక్ దట్. కార్పస్ క్రిస్టియానం, క్రీస్తు పవిత్ర కాయం. అది 2000 సంవత్సరాలు కాదు, ఇక కొనసాగిపోయేటటువంటిది. ఈ ఐక్యత అనేటటువంటిది ఇట్స్ నాట్ ఎ మిస్టరీ, బట్ ఇట్ ఈజ్ ఓపెన్. ఇట్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ ఈస్ డైనమిక్. స్తబ్దతతో కాదు, కొనసాగిపోయేటటువంటి ఒక విశ్వజనీయమైన చర్చ్. క్యాథలిక్ పంపబడిన లేక దైవ కార్యార్థమైన అపోస్టాలిక్ క్రైస్తవ సంఘం ఇది. మన విశ్వాస సూత్రంలో నైసియాలో పెట్టారు దాన్ని. ద చర్చ్ ఈజ్ క్యాథలిక్, చర్చ్ ఈజ్ అపోస్టాలిక్. అంటే సర్వజనీనమైన, విశ్వజనీనమైన, సార్వత్రికమైన సంఘం ఇది. పంపబడి కట్టబడినటువంటి సంఘం ఇది అని గుర్తు తెచ్చుకోండి. ఇది గ్రేట్ పీపుల్, ఫస్ట్ క్రిస్టియన్స్ ఇండియాలో. కాళీచరణ్ బెనర్జీ, కృష్ణమోహన్ బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, వీళ్ళందరూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రారంభించిన వాళ్ళు మొదటి ప్రెసిడెంట్ ఆయన. ఇవాళ క్రైస్తవులు ఎక్కడ పేర్లు వినబడవు మనకి. ఇక్కడ నీలకాంత్ గోరే అని ఆయన, తర్వాత ప్యారీ మోహన్ రుద్ర గారి వారి కుమారుడు సుశీల్ కుమార్ రుద్ర, వీళ్ళంతా గ్రేట్ పీపుల్. తిలక్ గారికి మహాత్మా గాంధీ గారి స్నేహితులు. గాంధీ గారితో కలిసి 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినటువంటి సుశీల్ కుమార్ దత్తా, మళ్ళా ఈయన పేరు కేటీ పాల్ అని ఆయన మొదటి స్వాతంత్ర ఈ ఉద్యమంలో మహాత్మా గాంధీకి చేయూతగా వెళ్ళారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఎవరు ఆ పేర్లు మెన్షన్ చేయరు అక్కడ. చాలా గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు అందులో. ఇక్కడ ఇస్రాయేల్ అల్లారఖా అనేటువంటి ఆయన, కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి అబ్దుల్ మసీ, గ్రేట్ పర్సనాలిటీస్. ఈ పేర్లన్నీ కూడా మన దగ్గరికి వచ్చినప్పటికి స్థానికంగా తెలుగు వాళ్ళకి ఎంతో గొప్ప పేర్లండి. సలగల బెంజమిన్, అప్పికట్ల జోసెఫ్ అనే ఆయన, చాట్రగడ్డ శామ్యూలు, పసుపులేటి ఆమోస్, బేతాళ జాన్, దేవుని పిడకల ఇస్రాయేలు, పరదేశి బాబు, గెడ్డం సుందర్, వీళ్ళందరూ కనపర్తి, నిత్యానందం, ఎన్ని ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా జైళ్లలో పోయి స్వాతంత్రోద్యమాన్ని పాటుపడ్డారు. వాళ్ళందరూ కూడా చర్చి యూనిటీ కొరకు పాటుపడిన వాళ్ళే, భారతీయ సంఘం కావాలని అడిగిన వాళ్ళు. ప్రియ స్నేహితులారా, దీన్ని కంక్లూడ్ చేసేటప్పుడు సంఘం యొక్క భారతీయత లేక ఐక్యత గురించి మాట్లాడాలన్నప్పుడు ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే, చర్చ్ ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ నాట్ ఫినిష్డ్ ప్రొడక్ట్. ఇది ఎప్పుడూ సంపూర్తి అయింది అనుకోకూడదు మనం. ఎప్పటికప్పుడే ఇది అసంపూర్తి అధ్యాయం. నెక్స్ట్ పేజీలో ఏముంటుందో తెలియదు మనకు, నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందో తెలియదు. ఆల్వేస్ వీ నీడ్ టు కీప్ ఓపెన్ అవర్ ఆప్షన్స్ అండ్ ఆపర్చునిటీస్. తెరిచి ఉంచాలా ఈ కొత్త ఐక్యత కొరకు. ఇది హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క కుటుంబం ఇదంతాను. వైకోస్ నుంచి వచ్చింది గృహము, దేవుని గృహ నిర్వాహకత్వంలో. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, మార్తోమా, మలంకార చర్చి, మనం ఏకమై ది కమ్యూనియన్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియాగా 1998లో నేను కూడా అందులో ఒక భాగం. ఈ ప్రణాళిక కావాలని కోరుకున్న వాళ్ళు దేవుని కృప వలన. కాబట్టి ఇది అసంపూర్తి. రెండవది, ఈ సంఘం అనేది అసంపూర్తి నిర్మాణం. నా పితరులు ఇచ్చినటువంటి ఈ స్వాస్థ్యాన్ని నా తాతగారు ఒకలాగా కడితే, నా తండ్రి మరోలా కడితే, నేను కూడా మార్చుకునే అవకాశం, అధికారం నాకున్నది, స్వేచ్ఛ. బట్ ది ప్లేస్ ఈజ్ సేమ్, ద హౌస్ ఈజ్ సేమ్. ఇది దేవుని గృహము. కానీ మనం దీన్ని మార్చుకునే విధానంలో ఇతరులను ఆహ్వానించుకోవడానికి యు షో ది జనరాసిటీ ఆఫ్ యువర్ లవ్, హాస్పిటాలిటీ వలన, అంటే ఆతిథ్యం వలన తెరిచిన తలుపులు కిటికీలతో మనం ఎంతోమందిని ఈ యొక్క గృహంలోనికి ఆహ్వానిస్తున్నాం. కొత్త దర్శనాలు, ఈ ఆత్మ ఇచ్చేటటువంటి కొత్త వరాలతో ఈ సంఘము ఉజ్జీవింపబడుతుంది. నేను ఎప్పుడు అంటాను, ఈ నూతనంగా వచ్చినటువంటి ఈ ఐక్యత ద్వారా తర్వాత ఎప్పుడుకొచ్చే కొత్త తరం వాళ్ళు కొత్త ఏమిటంటే ఈ చరిత్రలో కొత్త స్కందం రాస్తూ ఉన్నాము. ఈ పద్యాలలో కొత్త పద్యాన్ని రాస్తున్నాము. ఏ న్యూ స్టాంజా ఇన్ దిస్ గ్రేట్ ఎపిక్ పోయం ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ కంట్రీ.
ఈ తరం వాళ్ళు కొత్తది ఏమంటాడు, నా నోట కొత్త పాట అని అంటున్నాడు దావీదు కీర్తన 96లో, సింగ్ యాహ్వే న్యూ సాంగ్. కొత్త తరం వాళ్ళు కొత్త పద్యం అందులో యాడ్ చేయాలి, కొత్త చరణం యాడ్ చేయాలి అందులో. దావీదు కీర్తన 86లో అంటాడు, మై హార్ట్ అండ్ మై ఫ్లెష్ సింగ్ ఫర్ జాయ్ టు ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుని కొరకు నేను కొత్త పాటలు నేను పాడుకుంటాను అంటున్నాను. మరొక నిర్వచనం ఏంటంటే, ఇదొక అనంతమైనటువంటి విశ్వాస యాత్ర, అన్ఎండింగ్ అన్సీజింగ్ పిల్గ్రిమ్ జర్నీ ఆఫ్ దిస్ చర్చ్. అందుకనే ఎవరైనా గురువులు వచ్చి లెట్ us ఆల్ స్టాండ్ వి బిగిన్ అవర్ వర్షిప్ సింగింగ్ ఏ సాంగ్ అంటాడు. బిగినింగ్ మనం కాదండి, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి అఖండమైనటువంటి కొనసాగే ఈ మహత్తరమైన ఆరాధనలో వీఆర్ ఓన్లీ పార్ట్, దట్స్ ఆల్. మనం జాయిన్ అవుతున్నాం అంతే. అందులో ఈ అనంతమైన విశ్వాస యాత్రలో ఈ క్రైస్తవ సంఘం ద్వారా మనం ఈ విశ్వాసంలో జాయిన్ అవుతున్నాం. ఇది ఒక మహత్తరమైన పుణ్యాత్మ యాత్ర, ఇది పుణ్యయాత్ర. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ లోగిలిలో, ఈ సంగమరబడి లోగిలిలో మనం ఎదుగుతూ నిరంతరమైన మార్పుతో బోత్ ట్రాన్సెండింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్, మార్పు చెందుతూ ఉన్నాము, మనం ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉన్నాము ఈ సంఘంలో గుర్తుపెట్టుకోండి. మనం ప్రియ స్నేహితులారా, యూనిటీ ఆఫ్ ది చర్చ్ అనేది ఒక నిరంతర ప్రవాహం, కొట్టుకుపోతాం కాదు ఇది. ఆ ప్రవాహంలో వెళ్ళిపోతూ ఆనందించాలి. వెళుతూ వెళుతూ పక్కనున్న అంచులకి కదా, వాళ్ళు ఎంత గొప్ప ఎహెచ్కేల్ గ్రంథంలో ఎంత గొప్ప అనుభవాన్ని వాళ్ళు ఇచ్చారు మనకు. అది ఆ ప్రవాహంలో ఆ పక్కన ఉన్నటువంటి ఆ జలచరాలు అవన్నీ కూడా జీవిస్తూ ఉంటుండగానే 47వ అధ్యాయంలో అవన్నీ నీళ్లు వెళ్ళే చోటంతా కూడాను పక్కన ఉన్నటువంటి భూమిని అవన్నీ కూడా తాకుకుంటూ వెళ్తూ ఉంటే అవి నది అద్దరిని చెట్లు వస్తున్నాయి, గొప్ప గొప్ప చెట్లు, గొప్ప గొప్ప ఫలాలు. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగునని. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికీ రాలవు. ఈ నదీ నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుతున్నది కనుక ఆ చెట్లు నెల నెల కాయలు కాయను. ద ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ ది చర్చ్. ఇట్స్ ఎ గ్రోయింగ్ చర్చ్, ఆల్వేస్ ఇన్వైట్స్ new fruits, new blessings and new boons or gifts to the people around. మిషనరీలు, స్కూల్స్, హాస్పిటల్స్, ఎంత గొప్ప మినిస్ట్రీ ఒక 100 సంవత్సరాల పాటు జరగడాన్ని మనం గమనిస్తున్నాం అక్కడ. ఇట్స్ ఎ గ్రేట్ మూవ్మెంట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దీని క్లైమాక్స్ ఏంటంటే, ఇంత పెద్ద సంఘము, తెరిచి ఉంచబడిన సంఘము, ఐక్యతా సంఘానికి క్రీస్తు కేంద్రితము. నో హ్యూమన్ బీయింగ్, నోబడీ కెన్ సే ఐ యామ్ ది రీజన్ ఫర్ ది యూనిటీ అని. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ ఈస్ ది సెంట్రాలిటీ. ఈ యొక్క ఐక్యత కొరకు సెంట్రాలిటీ మధ్యం నిలబడిన చూస్తున్నాం. మన సాక్ష్యానికి పరిమళ భూయిష్టమైన సాక్ష్యం అనే పదం వాడతా, ఇష్టం నాకు ఎప్పుడు కూడా. అది క్రీస్తు కేంద్రితమైన పరిమళ భూయిష్టమైన సాక్ష్యంతో మనము ఈ క్రైస్తవ సంఘం ముందుకు సాగిపోతుంది. బురదలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ లోటస్ ఎంత పవిత్రంగాను పంకిలమంతా పోయి ఇంత పరిశుభ్రం కనబడి వికసించినటువంటి ఆ లోటస్ అనేది, ఇక్కడ ఇచ్చే సాక్ష్యం, ఇక్కడ ఇచ్చేటటువంటి జరిగే ఆరాధన, ఇక్కడ చేస్తున్నటువంటి సేవ పరిచర్య, ఇక్కడ జరుగుతున్న సహవాసము, ఇవన్నీ కూడా పెటల్స్ అన్నమాట. దానికి ఉన్నటువంటి విచ్చుకునేటటువంటి ఆకులు. ఈ లోటస్కి ఎంతోమంది సజీవమైనటువంటి వారి యొక్క శరీరాలను అర్పించినటువంటి ఈ సంఘానికి గ్రహం స్టెయిన్స్, బిషప్ ఆనందరావు శామ్యుల్ గారి వైఫ్ ఫ్లోరా, తల్లిగారు, ఇటువంటి ఎన్ని సమర్పణలు ఈ యొక్క మహత్తరమైన సంఘంలో మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ప్రియ స్నేహితులారా, దేనికి ఉద్దేశం, ఈ ఐక్యతకు ఉద్దేశం ఏంటనంటే, యూనిటీ ఈజ్ ఫర్ కొయినోనియా, సహవాసం, ఒక పటిష్టత కొరకు. నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నువ్వు వేటాడబడతావు. నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ సహవాసంలో there is strength of God you people would see. రెండవది ఏంటంటే, ఐక్యత అనే దాంట్లో ఒక there is a treasure of strength of prayer. ఓ ప్రార్థన సహవాసం, బలీయమైనటువంటి ప్రార్థన సహవాసం. అందుకే కదా ది వీక్ ఆఫ్ ప్రేయర్ ఫర్ క్రిస్టియన్ యూనిటీ 8 దినాలు చేస్తూ ఉన్నాం. 1908లో ప్రారంభమైనటువంటి పాల్ వాట్సన్ అనే ఆయన ప్రారంభించాడు దీన్ని. 1926లో ఫెయిత్ అండ్ ఆర్డర్ కమిషన్ వాళ్ళు, ప్రపంచ క్రైస్తవ సమాఖ్య ద్వారా, దానిలో క్యాథలిక్ వాటికన్ నుంచి కూడా క్యాథలిక్ చర్చ్ ఫార్మ్ అయింది.
అందులో నుంచి వరల్డ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు అందరూ కలిసి కథోలిక్ సంఘము, ఈ వరల్డ్ క్రిస్టియన్ వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, తర్వాత ప్రపంచ ఎవాంజలికల్ ఫెడరేషన్ అంత గ్లోబల్ ఫోరంగా ఫామ్ అయింది. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ సంఘం అంత్యోకయ నుండి ప్రారంభమై ఇవాళ గ్లోబల్ ఫోరం అంటే ఏంటంటే ఇది విశ్వజనీయమైనటువంటి ఒక మహాసమాఖ్యగా ఫామ్ అయింది ఇది. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నా అంటే అబాయిడ్ ఇన్ మీ ఇన్ మై లవ్. 15వ అధ్యాయం చూడండి 5వ వచనం నుంచి 9వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఎవడు నా యందు నిలుచునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. అలా చెప్తూ 7వ వచనం అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి మీకేది ఇష్టమో అడుగుడి అంటున్నాడు. 10వ వచనంలో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమందు నిలిచున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమందు నిలిచి ఉండు. మీరు ఒకరినొకడు ప్రేమించగలరు అంటే నా ఆజ్ఞ. వాట్ ఏ పవర్ఫుల్ మెసేజ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి గొప్ప బలీయమైనటువంటిది ఏంటంటే, మీరు కలిసి జీవించడానికి ప్రపంచంలో క్రైస్తవులు విద్వేషాలు పెట్టుకోకండి. యు ఆల్ బిలాంగ్ టు వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇందులో ఒక సర్వీస్ ఉంది అంటే అది వంగి పరిచర్య చేసేటటువంటి ఈ మహత్తరమైనటువంటిది ఈ యొక్క విశ్వాసంలో మనకు కనబడతా ఉంది. ఆరాధన కలిసి చేసుకునే ఆరాధనలో మేబీ మీ ఆరాధన ఎవరి ఆరాధన వాళ్ళు చేసుకోవచ్చు, కానీ కనీసం ప్రపంచంలో దినానికి సంవత్సరానికి ఒక్కసారి మనం అందరం కలిసి ఒక అంశం మీద ప్రార్థన చేద్దాం, ఒక అంశం మీద కలిసి ధ్యానం చేసుకుందాం. సమస్త జనాంగము పరిశుద్ధాత్మతో నింపబడి ఆనాడు పెంతెకొస్తున్నాడు. వాళ్ళంతా అక్కడే ఉండిపోవడానికి కాదు, వాళ్ళు నింపబడినటువంటి వాళ్ళు వేరువేరే దేశాలకు వేరువేరే స్థలాలకు వాళ్ళు విస్తరించి అండ్ దే క్యారీడ్ ద గాస్పెల్ టు ది ఎడ్జెస్ అండ్ మార్జిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. సర్వ మానవాళికి చెందేదానికి, సర్వ మానవాళిని ఎంపవర్ చేయడానికి, అంటే నూతన శక్తిని వారికి ఇచ్చేదానికి వాళ్ళు రకరకాల స్థలాలకు వెళ్ళారు. క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇచ్చిన నూతన జీవాన్ని, ధైర్యాన్ని అనేకులకు తెలియజెప్పడానికి. అల్టిమేట్గా ద పీపుల్ ఫార్ ది మినిస్ట్రీ ఆర్ విట్నెస్ ఫర్ ది పీపుల్. దేవుని యొక్క విశ్వాసము సర్వమానవాళికి చెందింది. ఈ క్రిస్టియన్ విట్నెస్ అనేది ఐక్యత ద్వారా మనకు వచ్చేటటువంటిది. ప్రియ స్నేహితులారా, ఇది ఒక పరిమళ భూయిష్టమైనటువంటి సాక్ష్యంగా, అందుకనే పౌలు చెప్పింది ఈ ఐక్యత అనేటటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకునేదానికి, ప్రేమతో ఒకరినొకడు సహించుకునేదానికి, మనము పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికత నడుచుకోవాలని పౌలు కోరుతున్నాడు. ఫర్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ ద చర్చ్ ఎట్ లార్జ్. బిల్డింగ్ అప్ ఆఫ్ ద చర్చ్ ఎట్ లార్జ్. స్థానికంగా మన గుళ్ళు మనం కట్టుకుంటున్నాం, మన ఆరాధన మనం చేసుకుంటున్నాం, మన సాక్ష్యాలు మనం ఇస్తున్నాం. బట్ యూ మస్ట్ రిమెంబర్ దట్ అందరము ఉత్థానుడైన క్రీస్తు కొరకైన సాక్ష్యమే ఇది. అందరము రాబోయేటటువంటి క్రీస్తు కొరకు కనిపెడుతున్న వాళ్ళమే. అందరము కలిసి చేసే ప్రార్థన మరణాత కమ్ లార్డ్ జీసస్, రమ్ము ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. అందరము ఏకంగా చేసేటువంటి ఈ ప్రార్థన. ఎస్, వీ విల్ ఆల్ జాయిన్ వన్ డే టుగెదర్. ఐక్యతతో రానోయిన యేసును ఆహ్వానించేదానికి సిద్ధపడే క్రైస్తవ సంఘంగా మన సంఘం ఉండాలనేది. నేను కేవలం దక్షిణ ఇండియా సంఘం యొక్క ఐక్యత గురించే మాట్లాడడం లేదు, కానీ చర్చ్ ఎట్ లార్జ్ ఇన్ అవర్ కంట్రీ, ఒకనాడు భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి ఐక్య సంఘాన్ని మనం చూడగోరుతున్నామేమో. ఇది పరిశుద్ధాత్మ క్రియ. ఎస్, ఐ డూ బిలీవ్. నేను నా యొక్క మనోనేత్రాలతో చూసేది, ఒక రోజున భారతదేశంలో మనం ఒక క్రైస్తవ సంఘం, క్రీస్తు శరీరాన్ని మనం చూడబోతున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవ, నమ్మదగిన దేవ, నీ శరీరం ప్రభా ఇన్ని ముక్కలుగా ఉండటం కాదు, కానీ ఎస్, ఇది నా శరీరము అని చెప్పి నీవు దాన్ని విరుగొట్టి వాళ్ళ శిష్యులకి ఇచ్చి, మీరు శిష్యులకి ఇచ్చారు. తుంచబడినటువంటి ఈ ముక్కలన్నీ మరలా తిరిగి సంఘాలుగా మారుతూ ఉన్నప్పుడు మేమందరము అల్టిమేట్గా తుదకు నీ శరీరంగానే మరలా ఏక శరీరంగా అతుకబడాల్సిందే ప్రభా. నీవు తిరిగి వచ్చే నాటికి మేమందరం కూడా నీ ఏక ఖాయంగా మారేదానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మా అందరికీ అనుగ్రహించమని
మా సంఘాలలో కావాల్సిన ఉజ్జీవాన్ని, తెరచబడినటువంటి ఈ తలుపులు కిటికీల ద్వారా మా చుట్టూ ఉన్న వారికి పరిమళ భూయిష్టమైన సాక్ష్యం అందించే నీ సంఘంగా మార్చుకోవడానికి, ఈ ఐక్యతా ఉద్యమంలో అందరం భాగస్తులు వచ్చేదానికి మా కృప దయచేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు సదా తోడయుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.